కౌలు రైతు వెన్నువిరిగినా ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇవ్వలేదు. మిగ్జాం తుఫాను నిండా ముంచినా కనికరం చూపలేదు. ఈ విపత్తు వల్ల దెబ్బతిన్న రైతుల్లో అధిక శాతం కౌలు రైతులే. గింజ రాక, మొక్క బతక్క పెట్టుబడి పూర్తిగా పోయింది. డ్రైన్లు, కాలువలకు మరమ్మతులు కూడా చేయని పాపం ఫలితమే రైతు పాలిట శాపమైంది. ధాన్యం ఇక చేతికొచ్చేసినట్లే. కోసిన 4 రోజుల్లో సొమ్ము అందుతుంది. అప్పులు తీరాయి. పిల్లల చదువులకు ఇబ్బంది ఉండదు అనే సంతోషంలో ఉన్న అన్నదాతలపై మిగ్జాం తుఫాను విరుచుకుపడింది. కూలి చేసుకుంటూనే అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేసిన కౌలు రైతుల కలల్ని తుంచేసింది. ఒక్కో కౌలు రైతు ఎకరాకు 35,000 నుంచి 40,000 రూపాయల పెట్టుబడితో వరివేస్తే అది కాస్త వర్షార్పణమైంది. చాలా చోట్ల గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఇంతటి ఆపత్కాలంలోనూ కోతల అనంతర నష్టానికి పెట్టుబడి సాయం ఇవ్వలేమంటూ సర్కారు మొండిచేయి చూపిస్తోంది. మిరప రైతులైతే కోలుకోలేని విధంగా కుంగిపోయారు. ఉదారంగా ఆదుకోవాలని సమీక్షా సమావేశాల్లో అస్తమానం వల్లెవేసే ముఖ్యమంత్రి జగన్కు వారి గోడు పట్టడం లేదు. సర్వస్వము కోల్పోయిన కౌలుదారులకు భరోసా ఇవ్వాలనే ఆలోచనే కొరవడింది. కౌలు రైతుల కోసం ఇదిగో ఈ చర్యలు తీసుకోండనే ఉత్తర్వులిచ్చిన దాఖలాలే లేవు. మిగ్జాం కారణంగా ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 8,78,000 ఎకరాల్లో వరి పైరుకు నష్టం వాటిల్లింది. పనల మీదున్న తడిసిన ధాన్యం కూడా కలిపితే మరో 10 లక్షల ఎకరాల వరకు పంటను రైతులు నష్టపోయి ఉంటారని అనధికారిక అంచనా. ఈ బాధితుల్లో 70% వరకు కౌలు రైతులే ఉంటారు. తీవ్ర తుపాను తర్వాత ఇప్పటి వరకు 5 కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నష్టపోయిన వరి, నేలవాలిన అరటి, కుళ్లిపోతున్న మినుము, పసుపు తదితర దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఏ కౌలు రైతును కదిలించినా కన్నీరుబుకుతోంది. ఎండబెట్టుకుంటా అల్లాడిపోతున్నాం. దీన్ని చూసుకుని ఏడవాలా నవ్వాలా అనేది మా పరిస్థితి ఏడిపోయే ఇదైపోతుంది. మేము పెళ్ళాల మెళ్ళలో ఉండ తాళ్లు కాడ తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టి ఈ పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు వచ్చి ఈ పరిస్థితి ఎలా అయిపోయింది. ఏం చేయాల్సిన పరిస్థితి కాక కూర్చుని ఏడుస్తూ ఉన్నాం. అలో లక్షణ అని ఏడుతున్నామండి. ఇక్కడికి వచ్చి ఏంది ఇటు ఏం జరుగుతుందనే అనే వాళ్ళు ఎవరు పలకరించిన వాళ్ళు లేరండి. ఇప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి కాక ఇట్లా అయిపోయాం. తుఫాను ముందే కట్ చేసామండి. డొంక మీద పోసాం ఒడ్డు. వర్షం అడుగులోతు నీళ్ళలో తడిచిపోయినాయండి ధాన్యం రాసి. వాగు ఎదురుదాన్ని మొత్తం చాలలోకి ఎక్కేసి డొంకలు కూడా మునిగిపోయినాయి సార్. మొత్తం అంతా 4 ఎకరాల్లో 150 బత్తాలు మొత్తం ధాన్యం అంతా తడిచి పడైపోయిందండి. తూములు ఉన్నాయంటండి ఆడ. అవి పోక ఎగదండి వెనక్కి. అందుమూలాన మొత్తం నీరంతా ఎగ్గొట్టి మొత్తం డొంకలకి ఎక్కి శాల మీదకి ధాన్యం రాసి కూడా పడైపోయిందండి. 150-200 బత్తాలు ధాన్యం రాసి. కృష్ణా డెల్టాలో మొన్నటి వరకు సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. పొలాలను కాపాడుకోవడానికి డీజిల్ ఇంజిన్లను వాడాల్సి వచ్చింది. ఖరీఫ్లో నాట్లు వేసింది మొదలు రైతులు ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరి భూములకు నీరందలేదు. కాలువల్లో అరకొరగా పారుతున్న నీటిని డీజిల్ ఇంజిన్ల ద్వారా తోడుతూ పంటలకు సరఫరా చేశారు. ఎంతో శ్రమించి వరి పండిస్తే అది కాస్త తీవ్ర తుపాను పాలైంది. మిగ్జాం కారణంగా పొలాల్లో చేరిన నీటిని మళ్లీ డీజిల్ ఇంజిన్లతోనే తోడిపోయాల్సి వచ్చింది. ఎంత తోడినా నీరు ముందుకు కదలలేదు. డ్రైనేజీ, కాలువల వ్యవస్థ సరిగా ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. వాన కురిసిన తర్వాత ఒక్క రోజులోనే నీరు బయటకు వెళ్లిపోతే ఇంత నష్టం వచ్చేది కాదు. పసుపు, మిరప, మినుము, అరటి తదితర పంటలు వేసిన రైతులది ఇదే పరిస్థితి. 3 ఎకరాల మిర్చి సాగు చేశాను. ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నేను ముందే కౌలు కట్టి మిర్చి సాగు చేశాము. ఇప్పుడు వచ్చేసి ఎకరానికి దగ్గర 1,00,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి పెట్టాము. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మన వచ్చే తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయి మొత్తం నీటిమయమైపోయింది. కిందకి పడిపోయి చెట్లు మొత్తం కూడా చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ఆ మొక్కలు కూడా బతికే పరిస్థితి లేదు. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కౌలు రైతులందరినీ కూడా ఆదుకొని నష్టపరిహారాన్ని చెల్లించవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. కౌలుకి 3 ఎకరాలు పత్తి వేయడం జరిగింది. ఎకరానికి 17 క్వింటాలు పత్తి మొత్తం కూడా నాశనం అయిపోయింది. మొత్తం తీయటానికి కూడా నారాయణ పడితే కింద రాలిపోయింది. ఎకరానికి దగ్గర 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. చేతికొచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆదుకోకపోతే ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. తుఫాను వచ్చింది, వరి చేను పడిపోయింది, నీళ్లు పోవడానికి అవకాశం లేదు, డ్రైన్లు కాడ సరిగ్గా లేవు, అటు పట్టించుకునే నాదులు లేదు. పైనుండి వచ్చి నీళ్లు పడిపోతున్నాయి చేను మీద. దానివల్ల ఇక ఎందుకు మినుము కాడ లేట్ అయిపోతుందని తొక్కి చేసుకుంటున్నాం చేను.
1,35,000 పెట్టుబడి అయింది. మళ్ళీ ఎదురు ట్రాక్టర్ దమ్ము చేస్తానికి ఎకరానికి 3,000 రూపాయలు ట్రాక్టర్కి. ఇప్పుడు కాసాన టర్నింగ్ కాడ అసలు ఆ నీళ్లు గొరబడెక్కేసి ఆ నీళ్లు కాడ లాగడం లేదు. అసలు మరీ వర్ణతాయుతంగా ఉన్నది పరిస్థితి. ఏమి చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఇక దమ్ము చేసి తొక్కి చేసేసుకుంటాం. పడిపోయిన వరిని కోయిస్తే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. సాధారణంగా ఎకరా పైరును కోయించాలంటే 4,000 రూపాయలు అవుతుంది. అదే పడిపోయిన వరిని కోయించాలంటే 10,000 పైనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయినా దిగుబడి దెబ్బతింటుంది. ఎకరాకు 15 బస్తాలు వస్తే ఘనమే, దానికి సరైన ధర లభించదు. ఎకరాకు 10,000కు పైగా ఖర్చు పెట్టినా అమ్మితే ఆ సొమ్మైనా వస్తుందనే నమ్మకం లేదు. దీనికి మళ్లీ అప్పు చేయాల్సిందే. అందుకే రైతులు వరిని కోయించడం కంటే తొక్కించేయడమే నయమని భావిస్తున్నారు. చాలా చోట్ల దమ్ము చేయించి మరో పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. మెట్ట పంటలు వేసిన కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఏంటంటే ఇట్లా పొలం బాగోలేదు, అంత మొలకొచ్చేసింది, 10,000 అడుగుతున్నారు కోతకి. నేనేం చేయను, తాగేశారని ఏడబ్బాకని ఫోన్ చేశాను. కానీ ఈ వ్యవసాయం చేసుకుంటే మిగులుతాయి అని చేస్తున్నాడు. 10 ఎకరాలు చేశాడు సొంత మా పొలం దగ్గర. మొత్తం పడిపోయింది. కౌలు రోజులు వస్తే ఏమి ఇవ్వరు కదా వాళ్ళు. ఇన్నాళ్ళు మరి కష్టపడిందంతా ఎకరానికి 50,000 పెట్టున్నాడు. ఇప్పుడు కోతకు వచ్చేసి 10,000 అడుగుతున్నాడు. ఇంకేం మిగులుతాయి కానీ నా బాధ తట్టుకోలేక ఎవరో లేకుండా చూసేసి తాగేశారు. తీవ్ర తుపాను సృష్టించిన బీభత్సంతో కౌలు రైతులకు తీరని వేదనే మిగిలింది. రాధాకృష్ణ కమిషన్ ప్రకారం రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో అధిక శాతం నిరుపేదలే. కూలీ పనులు చేసుకుంటూ పోగు చేసుకుంటున్న మొత్తంతో పాటు మరికొంత అప్పు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. అయినా వారికి కౌలు కార్డులు అందక గుర్తింపు దక్కడం లేదు. ఈ క్రాప్, ఈకేవైసీ సహా ప్రభుత్వం కల్పించే రైతు భరోసా, సున్నా వడ్డీ, పంటల బీమా వంటి ప్రయోజనాలకు నోచుకోలేకున్నారు. కనీసం రాయితీ విత్తనాలు కూడా దక్కని దుస్థితి. సగటున ఒక్కో రైతు 3 నుంచి 4 ఎకరాలకు కౌలుకు సాగు చేస్తున్నారు. ఎకరాకు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు పెట్టుబడి కావాలి. మొత్తంగా 1,00,000కు పైగానే ఖర్చు పెడుతున్నారు. వర్షాలు, కరవు, వరదల కారణంగా పంట చేతికి రాకపోవడంతో చివరికి అప్పులే మిగులుతున్నాయి. పంట పండినా పోయినా యజమానికి మాత్రం కౌలు చెల్లించాల్సిందే. ప్రకృతి విపత్తుల కారణంగా సాగులో మిగులు లేకపోగా అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. వాటిని తీర్చలేక, వయసు మళ్లిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోలేక, పెళ్లిడుకొచ్చిన ఆడపిల్లల వివాహాలు జరిపించలేక మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.